ఫ్రెండ్స్, ఇవి నువ్వులు ఉండాలండి. ఇంట్లో పిల్లలకి పెట్టాలన్నా మనకు కూడా తింటే చాలా మంచిది. నెలసరి సరిగ్గా రావాలన్నా కూడా నువ్వులు ఉండలు పెడతారు. ఇవంతా కూడాను వెనకట మా అమ్మ వాళ్ళు మాకు పెట్టింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలకు రోజు ఒక్కొక్క ఉండ ఇస్తానన్నమాట. సో ఇది బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, వెయిట్ లాస్కి మంచిది, బీపీకి మంచిది, స్కిన్కి మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్కి మంచిది, బ్లడ్ ప్రెషర్కి మంచిది, అన్ని విధాలా మీకు ఇది చాలా మంచిదండి. నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను కాబట్టి బెల్లం షుగర్ యాడ్ చేసుకోకుండా నేనేం చేశానంటే ఖర్జూరం యాడ్ చేసేసి లడ్డూలా చేశాను. ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్లో మనకు అంత షుగర్ ఉండదు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ వేసేసి చేశాను. నెయ్యి అనేది లోపల పోయకుండా పైన చేతికి తడుపుకుంటా ఉండలు చుట్టుకున్నా. నెయ్యితో కాకుండా విడిగా ఉండలు చుట్టినా అవి ఉండలు తయారవుతాయి. మీకు నేను ఇది తక్కువ చేశానండి. ఒక 150 గ్రాముల నువ్వులు ఇంట్లో ఉండిని ఆన్ ది స్పాట్లో తినడానికి. మనకి డ్రై ఫ్రూట్సే మేము ఎక్కువ తింటున్నాము, వెయిట్ లాస్లో ఉన్నాను కదా. సో మా మేడం కూడా మాకు నువ్వులు ఉండలు, ఈ డ్రై ఫ్రూట్స్, కొన్ని రకాల వెజిటేబుల్ జ్యూసెస్ ఇవన్నీ మాకు చెప్తారండి. సో అవన్నీ రెగ్యులర్గా షేర్ చేసుకోవాలన్నా నాకు కుదరడం లేదు. నేను స్టోరీలో మీకు ఎప్పటికెప్పుడు మ్యాక్సిమం కవర్ చేసి పెడుతున్నాను. స్టోరీ చూడాలంటే చూడండి. ఈ నువ్వులుండలు తింటే నెలసరి పిల్లలకి కరెక్ట్ టయానికి వస్తుంది. రోజుకొకటి ఉంటే మీకు బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మీకు బోన్స్ అండి, అరిగిపోయిన వాళ్ళకి, మోకాళ్ళ చిప్పల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి, ఎక్సర్సైజులు జిమ్లోకి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా స్ట్రెంత్ అయిన ఫుడ్ అని చెప్పుకోవచ్చు. రోజుకొక లడ్డు తినండి. అవసరాన్ని మించి ఎక్కువ ఏది తినకూడదండి. ఒక మీడియం సైజు లడ్డు ఒకటి తింటే, ఇందులో బెల్లం వేసుకోకుండా తింటే వెయిట్ లాస్కి మరీ మంచిది. నేను ఖర్జూరం అనేది యాడ్ చేశాను. మీరు ఎవరైనా సరే డైట్లో లేకపోతే మామూలుగా బెల్లం యూస్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి 68 కేజీలకు వచ్చా. 42 కేజీలు సక్సెస్ఫుల్గా వెయిట్ లాస్లో నేను ప్రయాణం సాగించాను.